హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో సూపర్ స్పెషల్ ఉంటుంది. ఎందుకంటే నేను సోనీది కొత్త ఫ్లాగ్షిప్ టీవీ ఓలెడ్ టీవీ అన్బాక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, నేను నా హాల్లో ఫిక్స్ చేసింది. ఇది నేను లాస్ట్ ఇయర్ మోడల్ 65A80J. ఈ టీవీ నేను అన్బాక్సింగ్ లాస్ట్ ఇయర్ చేశాను. మళ్ళీ రీసెంట్గా రెండో టీవీ కూడా సేమ్ టీవీ తీసుకున్నాను. ఎల్జీ C1కి వెళ్ళేసి నేను అది దొరకలేదని చెప్పేసి సేమ్ టీవీ. ఎందుకంటే ఈ టీవీ తోటి నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఈ టీవీ సోనీది యూస్ చేస్తున్నాను కదా, 65 ఇంచ్ ఓలెడ్ది. నాకు అసలు ఎలాంటి కంప్లైంట్ లేదు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఇంకా ఫీచర్స్ వైజ్ కానివ్వండి, మీకు డాల్బీ విజన్ కంటెంట్, HDR కంటెంట్, HLG కంటెంట్, ఎవ్రీథింగ్, ఐమాక్స్ ఎన్హాన్స్డ్, నెట్ఫ్లిక్స్ క్యాలిబ్రేటెడ్ మోడ్ ఉంది, ఇంకా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, ఇంకా మీకు అకాస్టిక్ సౌండ్ ప్లస్ ఈ సర్ఫేస్ ఆడియో, అంటే సర్ఫేస్ పైనే స్పీకర్స్ ఉంటాయి కదా, దీని ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇట్లా ఓవరాల్గా దీని ఫీచర్స్ నాకు వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ టీవీ అని చెప్పొచ్చు. ఇది కొన్న తర్వాత నాకు ఇంకా వేరే ఏ టీవీ నచ్చట్లేదు. ఎందుకంటే బ్రైట్నెస్ కూడా దీనిది చాలా ఉంటుంది. యాక్చువల్గా అంత బ్రైట్నెస్ అవసరం లేదు, ఎందుకంటే మనం టోటల్ డార్క్ సిచ్యువేషన్లో అంత బ్రైట్ పెట్టుకొని HDR కంటెంట్ చూస్తే కళ్ళు అంటే కొంచెం ఐ స్ట్రెయిన్ అవుతుంది. అయితే ఇంకా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా HDR అవసరమా అని. ఒక సీన్, ఒక షార్ట్ చూడడానికి అట్లా మజా వస్తుంది, కానీ కంటిన్యూస్ 3 అవర్స్ అట్లా HDRలో చూస్తే కొంచెం ఎప్పుడన్నా బాగా బ్రైట్ సీన్స్, యాక్షన్ సీన్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం హైలైట్స్, స్పెక్యులర్ హైలైట్స్ అంటారు, అంటే హైలైట్స్ కొంచెము బాగా విపరీతంగా బ్రైట్గా వస్తాయి. ఆ బ్రైట్నెస్ వల్ల కొంచెం హై స్ట్రెయిన్ అనిపిస్తుంది. దానికంటే నాకు ఒక్కోసారి నార్మల్ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ ఉన్న కంటెంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ ఉన్న మూవీస్ అన్నీ, హాలీవుడ్ మూవీస్, బాలీవుడ్ మూవీస్, మన టాలీవుడ్ మూవీస్ ఏవైనా కానీ ఇంతవరకు అసలు ఇలాంటి కంప్లైంట్ లేదు. మంచి డైనమిక్ రేంజ్ ఉంటే అవైనా బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇది నాకు రివ్యూకి ఇది పంపించారు, కొత్త మోడల్ది, ఇది 2022ది, నాదేమో 2021ది. ఇది 65A80K తర్వాత వచ్చిన మోడల్. అయితే ఇది అప్గ్రేడా, డౌన్గ్రేడా, అదంతా ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఫిజికల్లీ మాత్రం చూడ్డానికి అపియరెన్స్లో ఇది యాక్చువల్గా ఇది ఎంటీ బాక్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది అన్బాక్స్ చేసి 1 మంత్ నుంచి, అట్లా మోర్ దాన్ 1 మంత్ నుంచి నేను వేరే రూమ్లో పెట్టి యూస్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ క్లిప్స్ కూడా పెడతాను దీని తర్వాత, మీరు జస్ట్ చూసేసుకోండి. రియర్ ప్యానల్ అది చూపిస్తాను. ఫిజికల్ లుక్లో కూడా దీనికి A80Jకి A80Kకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్లో ఇది ఉంది కదా, దీని థిక్నెస్ ఇది చాలా థిన్ ఉంది, ఉండేసి ఇదంతా మెటల్ ఉంది కదా. ఇప్పుడు కొత్తది A80Kలో ఇది మొత్తం ప్లాస్టిక్ ఇచ్చేసాడు, బ్యాక్ ఇచ్చేసి థిక్నెస్ చాలా ఆల్మోస్ట్ డబుల్ కంటే కూడా ఎక్కువ అయిపోయింది. ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అవన్నీ డిఫరెన్సెస్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బాక్స్ అయితే చూస్తున్నారు కదా, సింపుల్ బాక్స్ ఉంది. ఇది వచ్చేసి మీకు ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు, ఇందులో మీకు XR కాగ్నిటివ్ ప్రాసెసర్, అంటే AI ప్రాసెసర్ ఉందని ఇక్కడ బాక్స్ పైన రాస్తుంది. ఇంకా మీకు XR OLED కాంట్రాస్ట్ ప్రో ఉంది, XR ట్రైల్యూమినస్ ప్రో డిస్ప్లే ఉంది. అంటే మీకు XR OLED కాంట్రాస్ట్, మీకు అంటే చాలా ఎక్కువ కాంట్రాస్ట్, ఇన్ఫినిట్ రేషియో ఉంటుంది కాంట్రాస్ట్ రేషియో. అయితే మీకు చాలా బ్లాక్స్ అవి ఎక్సలెంట్, ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ అసలు టీవీ ఇది. అయితే దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయో మీకు ఫస్ట్ ఒకసారి ఇది అన్బాక్స్ ఆల్రెడీ నేను చేసింది, క్లిప్స్ చూపించిన తర్వాత దీని రియర్ ప్యానెల్ చూపిస్తాను. చాలామంది నాకు మధ్యలో కమెంట్స్ సెక్షన్లో అడిగారు కూడా ఈ టీవీ అన్బాక్సింగ్ వీడియోలో, మీరు X80J తీసుకున్నారు కదా, ఇప్పుడు K వస్తుంది, అది తీసుకోవచ్చా అని చెప్పేసి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే నేను ఇన్ని రోజులు 1 మంత్ పైన యూస్ చేశాను కాబట్టి నాకు రెండిట్లో ఏం డిఫరెన్స్ ఉందో క్లారిటీగా అర్థమైపోయింది. అయితే ప్రైస్ మాత్రం నేను ఇది అప్పుడు తీసుకున్నప్పుడు 2,40,000 ఉండింది, తర్వాత 2,20,25కు ఆ రేంజ్లో దీని ప్రైస్ కొంచెం తగ్గింది. ఇది ఇప్పుడు 2,55,000 నుంచి 60,000 ఆ రేంజ్లో దీని ప్రైస్ ఉంది. అంటే ప్రైస్ కంపారిజన్లో కూడా ఇది కొంచెం ఇప్పుడు కొత్త మోడల్ A80K చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. దీనికి మీకు ఆల్మోస్ట్ ఒక 40,45,000 అట్లా ప్రైస్ వేరియేషన్ ఉంది. ఇది ఎక్కువ ఉంది. ఇంకోటి ఈ మోడల్ ఇప్పుడు డిస్కంటిన్యూ అయినట్టుంది, ఎందుకంటే నేను బయట అడిగితే ఇది A80J లేదు, ఇప్పుడు A80Kనే తెప్పించిస్తామన్నారు ఎంతమంది దగ్గర అడిగినా కానీ. అయితే అన్బాక్సింగ్ క్లిప్ ఫస్ట్ ఒకసారి చూసేసుకుందాం. దాని తర్వాత దీని పోర్ట్స్, రియర్ ప్యానెల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి టీవీలో అవన్నీ చూపించేసి ఒకసారి మెనూ అది చూపించేసి డిఫరెన్స్ కూడా చెప్పేస్తాను మీకు. A80Jకి ఇంకా Kకి నాకు ఏం డిఫరెన్స్ అనిపించిందో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ క్లిప్స్ చూసేసుకుందాం.
ఇప్పుడు మీకు సోనీది A80K 65-inch OLED టీవీది రియర్ ప్యానెల్ అంతా ఒకసారి చూపించేస్తాను జస్ట్ ఫర్ కంపారిజన్ పర్పస్. నేను లాస్ట్ ఇయర్ ఇంకా 4 months బ్యాక్ 2 సార్లు కూడా నేను A80J అన్బాక్స్ చేశాను. నాది 65 inchesది, అంటే హాల్ కోసం ఒకటి, లోపల బెడ్రూమ్ కోసం ఒకటి కొన్నానని చెప్పేసి 2 times పెట్టాను వీడియోస్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఎందుకంటే రియర్ ప్యానెల్లో ఏం తేడా ఉందో మీకు తెలుస్తుందని చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇదంతా ఇందులో ప్లాస్టిక్ ఉంది, A80Jలో ఇదంతా మొత్తం మెటల్ ఉండింది. థిక్నెస్ కూడా ఇది డబుల్ కంటే కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది థిక్నెస్. అది స్లీక్ ఉండింది, ఇందాక చూపించాను కదా అంతే ఉండింది. ఇది డబుల్ ఉంది, ఇదంతా ప్లాస్టిక్ ఉండేసి అందులో మెటల్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్యానెల్ హీట్ అవుతే హీట్ అంతా డిసిపేట్ అయ్యి మీకు కూల్గా రన్ అవుతుంది టీవీ. ఇది దీనికి ఎట్లుందో మరి తెలియదు కానీ ఇదైతే మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్దే ఉంది. ఈ ఏరియా కూడా కొంచెం పెద్దగా ఉండి ఈ డిజైన్ చేంజ్ ఉంది. దాని డిజైన్ నాకు దాందే బాగా అనిపించింది, పాతది A80Jది. ఇంకా మొత్తం అంటే లుక్స్ అవన్నీ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంటైర్లీ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు 2-pin AC మెయిన్స్ కార్డ్ పెట్టి పవర్ పైన రన్ చేయడానికి ఒక సాకెట్ ఉంది. స్టాండ్స్ అవే మెటల్ స్టాండ్సే ఉన్నాయి, దానికి కూడా మెటల్ స్టాండ్సే వచ్చినాయి. ఇంకా బెజల్ కూడా మెటల్దే ఉంది. ఫ్రంట్ నుంచి కూడా చూపించేసి మీకు కంప్లీట్ ఆన్ చేసి డిస్ప్లే క్వాలిటీ అది కూడా చూపిస్తాను. ఇంకా పోర్ట్స్ అవి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, పైన 2 USB పోర్ట్స్ ఉన్నాయి, మీకు ఆప్టికల్ అవుట్పుట్ ఉంది, హెడ్ ఫోన్ సాకెట్ ఉంది, మీకు 3.5mm జాక్ ఉంది. ఇంకా సెంటర్ స్పీకర్ కోసం సపరేట్ జాక్ ఉంది 3.5mm. అంటే మీరు దీని టీవీలో ఉన్న స్పీకర్స్ ఉన్నాయి కదా సర్ఫేస్ ఆడియో స్పీకర్స్, వీటిని సెంటర్ ఛానల్ లాగా కూడా ఒకవేళ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. HDMI 1, 2, 3 పోర్ట్, HDMI 3లో EARC ఇంకా ARC సపోర్ట్ ఉంది. 4K 120Hz డిస్ప్లే కదా ఇది, 4K UHD 120 రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే కాబట్టి మీకు అప్ టు ఈ థర్డ్ HDMI 3లో 4K 120 సపోర్ట్ ఉంది. ఇంకా వచ్చేసి ల్యాన్ పోర్ట్ ఉంది. ఇంకా మీకు కేబుల్ అంటే యాంటీనా RF ఇన్పుట్ ఇచ్చుకోవడానికి యాంటీనా సాకెట్ ఉంది. ఇదండి టోటల్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ నేను తిప్పేసి మీకు కనెక్ట్ చేసి ఆన్ చేసి మెనూ ఇంకా డిస్ప్లే సౌండ్ క్వాలిటీ అదంతా ఎట్లా ఉందో ఒకసారి చూపించేస్తాను. ఇప్పుడు నేను మీకు 65 inches సోనీ OLED టీవీది డిస్ప్లే క్వాలిటీ సౌండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా ఇది నెల పైన నేను యూస్ చేశాను కదా, ఇంకా నా పాత టీవీ అయితే A80J ఆల్మోస్ట్ 1 year పైన నుంచి యూస్ చేస్తున్నాను. అయితే నాకు కొంచెం డిస్ప్లేలో తేడా అనిపించింది, ఏదో ప్యానెల్ మారినట్టు అనిపించింది దానికి దీనికి. అంటే ఇది కొంచెం పీక్ బ్రైట్నెస్ వచ్చేసి A80K మీకు 740 nits అట్లా ఉంది, దాంట్లో 950 nits ఉంది. అయితే HDR కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం అది ఎక్కువ పంచి అనిపిస్తుంది, బ్రైట్ ఉండేసి కొంచెం అది పంచి కాంట్రాస్ట్ అది, అందులో కొంచెం దీనికంటే స్లైట్లీ ఎడ్జ్ అది కొంచెం పైన బెటర్ అనిపిస్తుంది. అయితే నేను అంటే మీరు డైరెక్ట్ ఇదే చూస్తే మీకు ఇది ఓకేనే అనిపిస్తుంది, కానీ అది ఇది కంపారిజన్ పక్కన పెట్టి నా దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి నేను కంపారిజన్ చేసి చూసుకుంటే నాకు A80J పాతదే దీనికంటే స్లైట్లీ బెటర్ అనిపించింది డిస్ప్లే. అయితే ఇది కొంచెం అంటే 740 nits అంటే కొంచెం తక్కువనే అన్నట్టు, 12% అట్లా 10 to 12% అట్లా దీని బ్రైట్నెస్ తగ్గింది. ఇంకా ఓ కలర్స్ అవి అయితే సేమే ఉన్నాయి. కొంచెం గామాలో కూడా కొంచెం చేంజ్ అనిపించింది నాకు. ఇది కొంచెం గామా బ్లాక్స్ ఇంకా బ్లాక్ ఉన్నాయి, అందులో కొంచెం అంటే అది 100% పర్ఫెక్ట్ ఉంది, అక్యురేట్ ఉంది, దాన్ని నాకు ఏం చేయాల్సిన అవసరం పడలేదు. ఇది కొంచెం బ్లాక్స్ ఇంకా బ్లాక్ అనిపించినాయి. యాక్చువల్గా గామా ఒక 1 అట్లా పెంచుకుంటే ఇది దానిలాగా మ్యాచింగ్ అనిపించింది. అయితే అట్లా డిస్ప్లేలో కొంచెం తేడా ఉంది. ఇంకా సౌండ్ క్వాలిటీ అంటే ఇందులో మీకు అకౌస్టిక్ సర్ఫేస్ ఆడియో ప్లస్ స్పీకర్స్ ఉన్నాయి కదా, అందులో కూడా దాంట్లో సౌండ్ క్వాలిటీ స్లైట్లీ కొంచెం బెటర్, ఇంకా కొంచెం ఎక్కువ అనిపించింది అందులో. నాకు అట్లా అనిపించింది, వాళ్ళు ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు కానీ ఆడియో వైజ్ కూడా దీనికంటే అదే బెటర్ అనిపించింది కొంచెం. అంటే ఇప్పుడు ఇక అది దొరకదు A80J కాబట్టి మీరు A80Kనే తీసుకోవాలి. ఫస్ట్ టైం మీరు ఇదే డైరెక్ట్ చూస్తే కూడా మీకు ఏం డౌట్ లేదు, ఇదే నచ్చుతుంది. కాకపోతే ప్రీవియస్ మోడల్ కంటే దీనికి కొంచెం స్లైట్ వేరియేషన్ ఉందని నేను మీకు జస్ట్ చెప్తున్నాను. ఇది మీకు 4K 120Hz వరకు సపోర్ట్ ఉంది. మీకు 3-4 పోర్ట్స్ ఉన్నాయి కదా, HDMI 3 వచ్చేసి మీకు EARC సపోర్ట్ ఉంది. ఇంకా ఇందులో ఫీచర్స్ అంటే అవి ఏమైనా మర్చిపోతానేమో అని చెప్పేసి నేను, అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా ఇందులో, ఏదైనా మర్చిపోతే మీకు మిస్ అవుతుందని చెప్పేసి నేను రాసుకొని చెప్తున్నాను మీకు. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ ఆడియోలో సపోర్ట్ ఉంది. ఇంకా మీకు IMAX ఎన్హాన్స్డ్, అంటే మీరు వీళ్ళది ఈసారి ఈ టీవీ కొన్న వాళ్ళకి కొత్త సబ్స్క్రిప్షన్, అంటే మీకు ఒక కొత్త OTT ప్లాట్ఫామ్ లాగానే ఒక కొత్త యాప్ సోనీ బ్రేవియా కోర్ అని చెప్పేసి, అది మీకు ఇక్కడ చూపించేస్తాను. ఇక్కడ మీరు ఇందులో గూగుల్ టీవీ కదా, మీ అందరికి తెలిసిందే కదా గూగుల్ టీవీ గురించి. ఇందులో ప్లే స్టోర్ ఉండదు, డైరెక్ట్ ఇక్కడ యాప్స్ నుంచి మీరు కావాల్సిన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది బ్రేవియా కోర్ అని కొత్త యాప్ ఉంది. ఇది OTT కంటెంట్ లాగానే ఇందులో కూడా అన్ని వీళ్ళ మూవీస్ ఉన్నాయి.
అవి ఇప్పుడైతే ప్రస్తుతం ఫ్రీయే ఉంది. అవన్నీ మీకు ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మోడ్లో చూడొచ్చు, అంటే హయ్యెస్ట్ క్వాలిటీలో మూవీస్ అవి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎక్కువ అన్ని కలెక్షన్ కొంచెం తక్కువే ఉంది, మన నెట్ఫ్లిక్స్ వాటికంటే ఇందులో కలెక్షన్ తక్కువనే ఉంది. ఇంకా మీకు ఇవన్నీ ప్రైమ్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ టీవీ గురించి. యూఐ అయితే చాలా స్మూత్ ఉంది. ఇది మీకు ఎక్స్ఆర్ ప్రాసెసర్ కదా, అసలు ఎలాంటి ల్యాగ్ లేదు. నాకు 1 ఇయర్లో ఒక్కసారి కూడా అసలు ఇట్లా అని కూడా సతాయించలేదు టీవీ, అంత స్మూత్ ఉంటుంది. నాకు యాక్చువల్లీ సోనీ టీవీ యూజ్ చేసిన తర్వాత నార్మల్ ఆండ్రాయిడ్ టీవీ కంటే ఈ గూగుల్ టీవీయే బెటర్ అనిపించింది. ఎందుకంటే యూఐ స్మూత్ ఉంది, ఇంకా ఈజీ ఉంది మీకు నావిగేషన్ కూడా అంతా, ఇవన్నీ సజెషన్స్ రావడం, ఇది కూడా దీని లేఅవుట్ అది కూడా చాలా ఇదే గూగుల్ టీవీయే నాకు నచ్చుతుంది. ఇంకా ఇందులో వచ్చేసి మీకు ఇది ఎక్స్ఆర్ ప్రాసెసర్ అని చెప్పాను కదా, ఎక్స్ఆర్ ఓలెడ్ కాంట్రాస్ట్ ప్రో ఉంది. కాంట్రాస్ట్ గురించి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, అల్టిమేట్. మీకు బ్లాక్ లెవెల్స్ కానివ్వండి, మీకు కాంట్రాస్ట్ రేషియో సూపర్బ్. అసలు మీకు పిక్చర్ ఎంత పంచి ఉంటుందంటే ఈ ఓలెడ్ డిస్ప్లేలో. నేను ఇంకా ఎల్జీ C1 అని ఫస్ట్ వెళ్ళాను, ఇప్పుడు తర్వాత C2 కూడా వచ్చేసింది, కానీ నాకు ఇంకా అవసరం లేదనిపించింది. ఎందుకంటే నేను నా ప్రీవియస్ A80J తోటి ఫుల్ సాటిస్ఫై ఉన్నాను. ఇంకా ఇది వచ్చేసి మీకు ఇందులో ఎక్స్ఆర్ HDR ఉంది మోడ్, ఎక్స్ఆర్ 4K అప్స్కేలింగ్. మెయిన్ అప్స్కేలింగ్ చెప్పడం మర్చిపోయాను నేను. ఇందులో మీరు ప్రీవియస్లీ హెచ్డి కంటెంట్ కానివ్వండి, నార్మల్ స్టాండర్డ్ డెఫినేషన్ కంటెంట్ కానివ్వండి, అవి 4Kకి అప్స్కేలింగ్ దీని ఎక్స్ఆర్ ప్రాసెసర్ చాలా బాగా చేస్తుంది. మీకు అసలు అప్స్కేలింగ్ ఎంత బ్యూటిఫుల్ అంటే, పాత మూవీస్, పాత కంటెంట్, పాత డివిడీస్లో కానివ్వండి, ఏదైనా పాత కంటెంట్ ఇందులో వాచ్ చేస్తే మీకు అప్స్కేలింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. అంటే మీకు అసలు అప్స్కేల్ అయినట్టు కూడా అనిపించదు, అంత అంటే డీసెంట్గా నీట్గా అప్స్కేలింగ్ ఉంటుంది. ఇంకా ఎక్స్ఆర్ 4K స్మూతింగ్, అంటే మీకు మోషన్ స్మూత్నెస్ అది కూడా చాలా బాగుంది. ఇంకా స్మూతింగ్లో మీకు బ్యాండింగ్ కూడా రాదు. అంటే ఇప్పుడు బ్లూ స్కై ఉంటే కొన్ని 8-బిట్ స్క్రీన్స్లో మీకు కలర్ బ్యాండింగ్ వస్తుంది కదా, అట్లాంటి బ్యాండింగ్ కూడా రాదు. మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అదంతా. ఇంకా ఓలెడ్ మోషన్, MEMC అంటారు కదా వేరే టీవీస్లో, అట్లా ఓలెడ్ మోషన్ స్మూత్నెస్ కూడా ఉంది. ఇంకా ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. నేను అది ఫస్ట్ A80J కొన్నప్పుడు అందులో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ లేకుండింది. తర్వాత ఒక 8 మంత్స్కి అట్లా 9 మంత్స్కి అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత అందులో వచ్చింది. ఇందులో HDMI మీకు 2.1 కూడా సపోర్ట్ ఉంది. ఇంకా అకాస్టిక్ సర్ఫేస్ ఆడియో ప్లస్ అయితే తెలుసు కదా మీకు, 3 యాక్చుయేటర్స్ దీని వెనకాల ఉంటాయి, స్పీకర్స్ లాంటివి. అది స్క్రీన్ని వైబ్రేట్ చేసి మీకు సౌండ్ అవుట్పుట్ ఇస్తాయి. మీరు యాక్చువల్గా సౌండ్ బార్ లాంటిది అవసరమే లేదు ఈ టీవీ, డైరెక్ట్ ఆడియో కూడా దీంట్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీకు హై అవుట్పుట్ కావాలి, ఫుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సౌండ్ బార్ లేకపోతే హోమ్ థియేటర్ అటాచ్ చేసుకోవాలి. ఇంకా అకాస్టిక్ ఆటో క్యాలిబ్రేషన్ మోడ్ కూడా ఉంది. అంటే మీరు ఆన్ చేసి ఆటో క్యాలిబ్రేషన్ మీరు ఆన్ చేసేసుకుంటే రూమ్కి తగ్గట్టు అది సౌండ్ ఎట్లా కావాలి అట్లా ట్యూన్ చేసుకుంటుంది. ఇంకా డిఫరెన్సెస్ అంటే పాతదానికి దీనికి బ్రైట్నెస్ ఒకటి నాకు తేడా అనిపించింది, కొంచెం ఆడియోలో తేడా అనిపించింది. ఇంకా ఈ థిక్నెస్ ఒకటి డిఫరెన్స్ ఉంది, ప్లాస్టిక్ బ్యాక్ డిఫరెన్స్ ఉంది. ఇంకా సెట్టింగ్స్ అంటే మీకు ఒకసారి ఇక్కడ సెట్టింగ్స్లో కూడా చూపించేస్తాను. ఇవన్నీ సెట్టింగ్స్, ఇవన్నీ నా పాత వీడియో చూసుకోండి, అన్నీ సేమ్, అవన్నీ అవే సెట్టింగ్స్. ఛానల్ ఇన్పుట్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్స్టర్నల్ ఇన్పుట్స్లో మీకు HDMI సిగ్నల్ ఫార్మాట్లో HDMI 1 స్టాండర్డ్, HDMI 2 స్టాండర్డ్ ఫార్మాట్, 3 వచ్చేసి EARC ఎన్హాన్స్డ్ ఫార్మాట్. మీకు HDMI 4లో కూడా ఎన్హాన్స్డ్ ఫార్మాట్, కానీ డాల్బీ విజన్ సపోర్ట్ మీకు HDMI 4లో ఉంటుంది. ఇంకా వచ్చేసి మీకు డిస్ప్లే అండ్ సౌండ్లో అంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా. పిక్చర్ సెట్టింగ్స్, ఇక్కడ పిక్చర్ మోడ్లో మీకు గేమ్ మోడ్, గ్రాఫిక్స్, ఫోటో, ఐమాక్స్ ఎన్హాన్స్డ్, ఇంకా కస్టమ్. యూజువల్గా ఇంట్లో నేనైతే స్టాండర్డ్ పెట్టుకుంటాను, సినిమా స్టాండర్డ్, నేను స్టాండర్డే పెట్టుకుంటాను. ఇంకా పిక్చర్ ఇక్కడ మీరు బ్రైట్నెస్ అవన్నీ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఆటో పిక్చర్ మోడ్ ఇవన్నీ నేను ఏం వాడను. యాంబియంట్ లైట్ సెన్సర్ కూడా ఉంది, యాంబియంట్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు, లైట్ సెన్సర్ ఆన్ చేసే ఉంది. ఇంకా వచ్చేసి మీకు ఇది ఆటో పిక్చర్ అడ్జస్ట్, ఇక్కడ బ్రైట్నెస్ అంటే మీరు ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. మ్యాక్స్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా HDR కంటెంట్ ఉన్నప్పుడు అది మ్యాక్స్లోకి వెళ్ళిపోతుంది. కాంట్రాస్ట్, గామా, ఇంకా HDR టోన్ మ్యాపింగ్, బ్లాక్ లెవెల్, బ్లాక్ అడ్జస్ట్, అడ్వాన్స్ కాంట్రాస్ట్ ఎన్హాన్సర్, పీక్ లూమినెన్స్, ఇంకా కలర్లో మీకు కలర్, హ్యూ,
కలర్ టెంపరేచర్, లైవ్ కలర్ బాగుంటుంది ఇది పెట్టుకుంటే, కానీ మీడియం లో పెట్టుకోవాలి, హై పెట్టుకోవద్దు. ఇది క్లారిటీ అంటే మీకు షార్ప్నెస్ ఇంకా రియాలిటీ క్రియేషన్ అంటారు. ర్యాండమ్ నాయిస్ రిడక్షన్, డిజిటల్ నాయిస్ రిడక్షన్ ఉంది, ఇంకా స్మూత్ గ్రేడేషన్. డిజిటల్ నాయిస్ రిడక్షన్ అవన్నీ అంటే మీకు ఎంపెక్ నాయిస్ రిడక్షన్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ మీకు ఒకసారి మోషన్ది కూడా చూపించేసి, ఇక్కడ మీకు మోషన్ ఫ్లోలో మీకు స్మూత్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్లియర్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫిలిం మోడ్ పెట్టుకోవచ్చు. ఇంకా వీడియో సిగ్నల్లో హెచ్డిఆర్ మోడ్, ఇక్కడ అన్నీ మీరు డిఫరెంట్ హెచ్డిఆర్, మీరు HDR10, HLG, ఇంకా ఆఫ్ ఏదంటే అది, ఇది ఆటోలో పెట్టేసుకుంటే బెటర్. ఇంకా HDR వీడియో రేంజ్ మీరు లిమిటెడ్ డైనమిక్ రేంజా, ఫుల్ డైనమిక్ రేంజా, అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ స్పేస్ అంటే మీరు sRGB, ఇంకా Rec 709, DCI P3, ఇంకా Adobe RGB, BT 2020 ఏదంటే అది పెట్టుకోవచ్చు. ఆటోలో పెట్టుకోవడమే బెటర్. ఇంకా అడ్వాన్స్ కలర్ అడ్జస్ట్మెంట్స్లో మీకు అడ్వాన్స్ ఇది కలర్ టెంపరేచర్ ఇవన్నీ డిస్టర్బ్ చేయొద్దు, ఇవన్నీ కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఇవన్నీ ఏది ముట్టకుండా ఉంటేనే బెటర్. ఇంకా పర్ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఇంకో సపరేట్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇదేంటంటే మీకు కంప్లీట్ వైట్ బ్యాలెన్స్ లాంటివి, ఇంకా కర్వ్స్ అవన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఏం ముట్టలేదు నేను నా టీవీలో, అన్నీ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ ఎట్లుండేనో సేమ్ అట్లనే వాడతాను. ఇంకా డిస్ప్లే క్వాలిటీ అంటే ఇంకేం చెప్పే అవసరమే లేదు, బెస్ట్ టీవీ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు A80J తీసుకుందామన్నా అవైలబుల్ లేదు, మీరు A80Kనే తీసుకోవాలి. మీకు ఎట్లా అనిపించింది ఇది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఒక వీడియో ప్లే చేసేసి మీకు శాంపుల్ చూపించేస్తాను, నాదే వీడియో. ఇంకా అందరు సినిమాలు చూపించండి, పాటలు అంటారు, కానీ తలనొప్పి అని నేను చూపించాను. ఎందుకంటే మనకి ఏమైనా కాపీరైట్ స్ట్రైక్ వస్తే మళ్ళీ హెడేక్ కదా, అందుకే నాదే వీడియో చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని కలర్స్ అవన్నీ, నేను ఏదైనా వీడియో ప్లే చేసి మీకు చూపిస్తాను. మీకు ఎట్లా అనిపించింది టీవీ కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఇంకా ఇది సోనీ OLED 65 A80K ఇంకా A80Jకి డిఫరెన్సెస్ అన్నీ మీకు చెప్పాను కదా. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న 3 days బ్యాక్ నేను DJI Mavic Miniది వీడియో పెట్టాను కదా, అన్బాక్సింగ్. అది అంటే ఫ్లై చేసేది పార్ట్ నేను చూపించలేదు, సెకండ్ పార్ట్ కంటిన్యూ చేసి అందులో చూపిస్తానని చెప్పాను. అయితే ఈ 3 daysలో నేను మధ్యలో ఒకసారి లాంగ్ డిస్టెన్స్లో మా ఫ్రెండ్ది ఫామ్ హౌస్ ఉంటే, అంటే యాక్చువల్గా డ్రోన్స్ ఇట్లా మీరు ఓపెన్లో రియల్గా ఇట్లా ఫ్లై చేసిన తర్వాతే దాని పర్ఫార్మెన్స్ అనేది మీకు ఎక్స్పెక్ట్ వస్తుంది. ఇది ఎక్సలెంట్ ఉంది దీని పర్ఫార్మెన్స్. అంటే మీరు ఓపెన్గా ఇట్లా నార్మల్ మోడ్లో ఫ్లై చేస్తే 22 నుంచి 27 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది. ఇంకా మీకు స్పోర్ట్స్ మోడ్ వేసుకుంటే అరౌండ్ 40 నుంచి 46 కిలోమీటర్స్ kmph స్పీడ్ ఉంది దాన్ని. నేనైతే ఇప్పుడు నార్మల్ మోడే ఫ్లై చేస్తున్నాను. ఒకసారి స్పోర్ట్స్ మోడ్ వేసి చూశాను, చాలా అంటే చాలా రాకెట్ లాగా ఎగురుతున్నది, చాలా సూపర్ ఫాస్ట్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు పర్ఫార్మెన్స్ దాన్ని. ఇంకా హైట్ నేను అనుకున్నా అంటే మీరు ఎక్స్ట్రా రికార్డర్ పెట్టుకొని రికార్డ్ కూడా చేసుకోవచ్చు. 30 minutes ఫ్లైట్ టైం అంటే మీకు చాలా ఎక్కువ. 3 బ్యాటరీలు అంటే మీరు ఆల్మోస్ట్ 1.5 hour ఫ్లై చేయొచ్చు. 249 grams వెయిట్ కాబట్టి దాని మూమెంట్స్ అవి చాలా ఫాస్ట్ క్విక్ ఉన్నాయి. అంటే మీకు లైట్ వెయిట్ ఉండడం వల్ల నార్మల్ మోడ్లోనే అది సూపర్ ఫాస్ట్ మూవ్ అవుతుంది. ఇంకా ఒకటేమో మా సన్ మ్యావిక్ ప్రో ఒక చేతిలో కెమెరా, ఇంకో చేతిలో RC పట్టుకొని ఫ్లై చేస్తున్నాను. నేను ఇది మీకు మ్యావిక్ మినీ ఫ్లై చేసి చూపించిస్తున్నాను. అంటే ఎందుకంటే కంపారిజన్ మీకు రెండింటి మధ్యలో సైజ్